కేదార్నాథ్ ట్రిప్‌లో ఇలాంటి వాటర్ ఫాల్స్ మనకి ఆల్మోస్ట్ 10 నుంచి 20 వరకి టచ్ అవుతాయి. అస్సలెక్కడ బోర్ రాదండి. నడవడమే కష్టం. ఈ ట్రిప్‌లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ట్రెక్కింగ్ చేసేటప్పుడు మాట్లాడలేమండి. మాట్లాడితే బ్రీతింగ్ ఇష్యూ స్టార్ట్ అవుతది. వెదర్ మాత్రం స్వర్గంలా ఉంటుందండి. స్వర్గం అంటే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. నార్మల్‌గా మనకు వెదర్ చేంజ్ అవ్వగానే జలుబు రావడం ఇలాంటివి స్టార్ట్ అవుతాయి కదా! ఈ ట్రిప్‌లో కంటిన్యూగా వర్షం అంతా ఫాగున్నా కూడా ఎవ్వరికీ జలుబు అనేది రాలేదు. మా గ్రూప్‌లో అయితే. గాలి అనేది అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఇకపోతే ట్రెక్కింగ్ చేయలేని వాళ్ళ కోసం 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డోలి, రెండవది పిట్టు, మూడవది గోడ. గోడ అంటే గుర్రము. అది మనం గవర్నమెంట్ వాళ్ళ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా తీసుకెళ్ళే వాళ్ళు గూడా ఉంటారు గదా! వాళ్ళనైనా కాంటాక్ట్ అవ్వచ్చు. గవర్నమెంట్ రేట్స్ నేను చెప్తున్నాను. గుర్రానికైతే 3500 ఓన్లీ పైకి తీసుకెళ్ళడానికి 20 కిలోమీటర్స్‌కి. అదే మీరు ఒక 1, 2 కిలోమీటర్స్ నడిచి ఇంకా నా వల్ల కాదురా బాబు అనుకుంటాం గదా! అప్పుడు గోడ మాట్లాడుకుంటే మిడిల్‌లో మీరసలు నడుస్తూ ఉంటేనే మీ వెంట పడుతూనే ఉంటారు. ఎక్కండి, పిట్టు తీసుకోండి, గోడ తీసుకోండి, డోలీ వాళ్ళు దొరకరు ఎక్కువగా. గోడ, పిట్టు మాత్రం చాలా అవైలబుల్‌గా ఉంటారు. తీసుకోండి అంటూ మన వెనకాల ఆల్మోస్ట్ వస్తూనే ఉంటారు. అలా మిడిల్‌లో మాట్లాడుకున్న వాళ్ళకైతే ఒక 1500 రూపీస్‌లోనే మిగతా 18 కిలోమీటర్స్ తీసుకెళ్ళిపోతారు. అదే గవర్నమెంట్ నుంచి బుక్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళకి కొంత టాక్స్ అనేది కట్ అవుతుందంట. సో, అందుకని వాళ్ళు మనకి 3500 ఫిక్స్డ్ రేట్‌గా ఉంచుతారు. ఒక ఇంపార్టెంట్ విషయం ఈ 3 బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఐడీ కార్డ్ ఉంటుందండి. ఈ పర్సన్స్ దగ్గర ఐడీ కార్డ్ అనేది ఒక కాపీ తీసి పెట్టుకోండి. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అక్కడ గవర్నమెంట్‌కి కంప్లెయింట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి పిట్టు అండి. ఇది మేము చూసి చాలా షాక్ అయ్యాము నిజంగా. ఎందుకంటే ఒక సింగిల్ పర్సన్ అండి. సింగిల్ పర్సన్ ఒక వుడెన్ చైర్ లాగా ఉంటుంది. దాని మీద మనం కూర్చుంటే మనల్ని తన వీపు పైన పెట్టుకొని ఆ చైర్‌తో సహా మోసుకుంటూ 20 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేస్తాడండి. అస్సలు హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకైతే. చాలా కష్టం. డోలీ అంటే నలుగురు తీసుకొని ఎళ్తారు ఈజీ. గోడ అంటే మనం దాని మీద కూర్చొని ఎళ్తాము వెరీ ఈజీ. బట్ పిట్టు ఈజ్ నాట్ లైక్ దట్. పిట్టు ఇట్స్ రియల్లీ టఫ్. దీనికొచ్చేసి కొంచెం ఎక్కువే ఉందండి. 5000 నుంచి 8000 రేంజ్ ఉంది. అదే మిడిల్‌లో మనం మాట్లాడుకుంటే 2,000-3,000 లోపే వచ్చేస్తున్నామనమాట. నెక్స్ట్ వచ్చేసి డోలీ. డోలీ అంటే నలుగురు మోసుకొని ఎళ్తారు. అది 11,000 గవర్నమెంట్ రేట్ అయితే ఫిక్స్డ్ అనమాట. మిడిల్‌లో ఎక్కడ గూడా మనకి డోలీస్ అనేవైతే ఎక్కడ కనిపించవు ఫ్రీగా. ఇప్పుడు గోడ, పిట్టు వచ్చి వాళ్ళు మన వెనకాల పడుతూ ఉంటారు. ఎక్కండి మేము తీసుకెళ్తాము అలా అడుగుతూ ఉంటారు. డోలీ అయితే ఎక్కడ దొరకదు మిడిల్‌లో. డోలీ కావాలంటే మనం స్టార్టింగ్‌లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ త్రూ రిజిస్ట్రేషన్ అయినా చేసుకోవచ్చు కావాలని. లేదు అంటే అక్కడ అవైలబుల్‌గా స్టార్టింగ్‌లో ఉంటే మనం తీసేసుకోవచ్చు. కేదార్నాథ్‌కెళ్ళే వాళ్ళందరూ కంపల్సరీ ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ రిజిస్ట్రేషన్ ఒక దగ్గర మనం స్కాన్ చేయాలి. ఆ స్కాన్ అనేది కంపల్సరీ చేయండి. యాక్చువల్‌గా అవసరం అయితే లేదు. ఎవరు చెక్ చేయట్లేదు. బట్ ఈ ట్రిప్ ఏంటంటే అడుగడుగున ల్యాండ్ స్లైడ్స్, ఆ రోడ్స్ అలా ఉండడం. దానివల్ల మనం సేఫ్‌గా రిటర్న్ వస్తామో రామో చెప్పలేము సమ్‌టైమ్స్. అలా ఉంటుంది. కాబట్టి మీరు అది స్కాన్ చేస్తే మీరు అక్కడికెళ్లారు అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయడానికనమాట. సో, కంపల్సరీ అక్కడ స్కాన్ అయితే చేయండి. మనం ఒకవేళ మిస్ అయినా వీళ్ళు ఎళ్లారు. సో, వాళ్ళు వెతకడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఎళ్ళామా లేదా అనేది వాళ్ళకి తెలియడానికి. సో, స్కాన్ అయితే చేయండి. ఇంకొకటి ట్రెక్కింగ్ చేసేటప్పుడు వర్షం హెవీగా వస్తే ఆగిపోండి. లైట్ రెయిన్ ఇప్పుడు మేమెళ్ళేటప్పుడు లైట్‌గా వస్తుంది కాబట్టి నేను కంటిన్యూ చేశాను ఆ ట్రెక్కింగ్ అనేది. బట్ మీరు హెవీ వర్షాలు వస్తున్నాయనుకోండి, ఒక సేఫ్ ప్లేస్ చూసుకొని ఆగండి. అస్సలు కొండల కింద ఆగకండి. ఎందుకంటే ల్యాండ్ స్లైడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. మనం సీతాపూర్ నుంచి గౌరీకుండ్ గౌరీకుండ్‌లో ఒక హాట్ వాటర్‌ది కుండుంటుంది. అంత వెదర్ చల్లగా ఉన్నా ఆ కుండ మాత్రం వాటర్ ఎంత హాట్ ఉంటాయంటే మనం డైరెక్ట్ వాటిని స్నానం చేయలేం. అంత హాట్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు అక్కడ స్నానం చేసి స్టార్ట్ అవుతుంటారు. మళ్ళీ రిటర్న్ దిగినప్పుడు గూడా అక్కడ స్నానాలు చేస్తే కాళ్ళ నొప్పులు అవి పోతాయని వాళ్ళు చెప్తారనమాట. సో, అదొకసారి విజిట్ చేయండి. స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోనే ఉంటుంది రైట్ సైడ్‌లో కొంచెం డౌన్‌లో ఉంటుందనమాట.
డోలీ, పిట్టు ఈజ్ సేఫ్ అండి. ఇంకా నన్నడిగితే డోలీ ఒక్కటే సేఫ్. ఎందుకంటే ఆ సింగిల్ పర్సన్ అలా మోసుకెళ్ళి సపోజ్ వాళ్ళు కింద పడ్డా మనము కింద పడతాం స్లిప్ అయ్యి. బట్ గోడ అయితే టూ డేంజరస్ అండి. టూ డేంజరస్, టూ డేంజరస్. 2 డేస్ వరకి భయంకరమైన బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి గోడ వల్ల. రిటర్న్‌లో మాత్రం గోడ ప్రిఫర్ చేయకండి. ఎక్కేటప్పుడే చాలా డేంజర్‌గా ఉంది. రిటర్న్‌లో ఏంటంటే చాలా స్లోప్ ఉంటుందండి. సో, అలా అవి స్లిప్ అయ్యాయంటే మనం కింద 200% పడతాం. ఛాన్సెస్ ఉన్నాయి పడడానికి అండ్ విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటాయి. బాడీ పెయిన్స్ ఓకే. కానీ అంత స్లోప్ ఉండేసరికి తనేమో స్ట్రెయిట్‌గా కూర్చోండి అంటాడు. ఆ స్లోప్‌లో మనం ముందుకు ఇలా వంగి పడిపోతూ ఉంటామనమాట. నేను ఒక 8 కిలోమీటర్స్ నడిచానండి ఎళ్ళేటప్పుడు. ఇంకా నా వల్ల అవ్వలేదు. సో, నేను మిడిల్‌లో గోడ మాట్లాడుకున్నాను. 1500కి 14 కిలోమీటర్స్ ఉంటుంది గదా! అది నేను గుర్రం మీద ఎళ్ళాను. నేను ఎందుకెళ్ళానురా బాబు ట్రిప్‌కి అనేటట్టు చేశారనమాట గోడ పర్సన్స్. వాళ్ళేంటంటే సింగిల్ గోడ పర్సన్స్ ఉంటారు. అంటే ఒక గుర్రాన్ని ఒకతను మెయింటైన్ చేస్తాడు గదా! అలా గాకుండా ఒకే అతను 4, 5 గుర్రాలను గూడా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. మనము సపోజ్ గ్రూప్‌గా ఎళ్ళాం. ఐదుగురం ఉన్నాం. వాళ్ళొస్తారు. 5 గుర్రాలలో మనం కూర్చోబెడతారు. గుర్రాలు మన మాట వింటాయా అండి? తన మాట కూడా వినవు. ఎంత టార్చర్ చేస్తున్నారంటే వాటిని కొట్టి కొట్టి మరీ నడిపిస్తున్నారు. వాటికి ఫుడ్ ఏం పెడుతున్నారో ఏమో తెలీదు. బట్ ఒకటి అటెళ్ళిపోతుంది. ఒకటి ఇటెళ్ళిపోతుంది. అతను వాటి వెనకాల ఉరికొస్తూ ఉంటాడు. టూ డేంజరస్. అసలలా వదిలేయడం, 5 గుర్రాలని ఒక్కళ్ళు మెయింటైన్ చేస్తూ మనని తీసుకెళ్ళడం అనేది టూ డేంజరస్. అలాగే సింగిల్ వాళ్ళు గూడా ఏం ప్రాపర్‌గా తీసుకెళ్ళట్లేదు. ఎండింగ్ అండి. ఇప్పుడు నేనెళ్ళే గుర్రం చూడండి ఎలా ఎళ్తుందో ఎంత ఎండింగ్ నుంచి. ఒక్కసారి ఆ గుర్రం ఇలా సకిలించిందంటే పోయి లెఫ్ట్‌కున్న ఆ లోయలో పడిపోతా నేను. అంత డేంజరస్‌గా తీసుకెళ్ళేటప్పుడు. జస్ట్ ఆ గుర్రం కాళ్ళకి రోడ్ ఎండింగ్‌కి ఒక బెత్తడి గ్యాపే ఉంది. ఎంత చెప్పినా గూడా గోడ వాళ్ళు వినట్లేదు. అలాగే ఎండింగ్ నుంచి తీసుకెళ్తున్నారు. చాలా డేంజరస్ అంటే చాలా డేంజరస్. నేను ఫస్ట్ 10 కిలోమీటర్స్ మాత్రం నాకు చుక్కలు చూపించారండి. ఎందుకు ఎక్కానురా బాబు అనుకున్నాను నేను. నాట్ ఓన్లీ మీ, ఎక్కిన ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి అదే. ప్రతి ఒక్కళ్ళు మేము అబ్జర్వ్ చేసాము. భయంతో కూర్చున్నారు. ఒక్కలి ముఖంలో గూడా నవ్వనేదే లేదు. ఒక 2, 3 బ్రేక్స్ ఇస్తూ తీసుకెళ్తారు గదా! ఒక బ్రేక్‌లో తను టిఫిన్ చేస్తూ ఉండే. దాని అమౌంట్ నేనే ఇచ్చాను. వాళ్ళేం అడగలేదు. ఆ తర్వాత నుంచి ఇలా భయం లేకుండా ప్రశాంతంగా తీసుకొనొచ్చాడు. నన్నడిగితే అన్నిట్లో డోలీ ఇప్పుడు ఎళ్తున్నారు గదా! ఇది చాలా సేఫ్. ఇది 11,000 రూపీస్ ఓన్లీ పైకెళ్ళడానికి. మళ్ళీ కిందికి రావడానికి 10,000 రూపీస్ ఉంటుంది. మొత్తం 21,000 బెట్టుకుంటే ఇందులో ఎళ్లి రావచ్చు 20 కిలోమీటర్స్ అప్, 20 కిలోమీటర్స్ డౌన్ ట్రెక్కింగ్. ఇక వెదర్ అయితే కంటిన్యూగా వర్షం ఉంది మేమెళ్ళినప్పుడు. మొత్తం ఫాగ్ అనమాట. ముందలేముంది కనిపించదు. ఒక 300 మీటర్స్‌లో మొత్తం ఫాగే ఉంటుంది. అది ఇంకా చెప్పాలంటే ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే చలేం లేదు. బట్ గోడ, పిట్టు, ఈ డోలి వీటిలో ఎళ్ళేవాళ్ళు మాత్రం ఏదన్నా కొంచెం చలి పెట్టకుండా కోట్స్ లాంటివి అలాంటివి వేసుకోండి. అలాగే ఇలాంటి ఐటెమ్స్ అన్నీ రెయిన్ కోట్స్, స్టిక్స్ ఇవన్నీ కూడా మనకి కింద రిజిస్ట్రేషన్ చేసుకునే దగ్గరే, స్కాన్ చేసే దగ్గరే దొరుకుతాయి. అక్కడ తీసుకోండి. ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, తడవకుండా కవర్స్ కానీ, రెయిన్ కోట్స్ కానీ, ఇంకా చలికి ఏమైనా కావాలనుకున్న హ్యాండ్ గ్లౌజెస్ ఎవ్రీథింగ్ అక్కడ దొరుకుతాయి. పెద్ద ప్రైస్ డిఫరెన్స్ ఏం లేదు. నార్మల్ రేట్‌లోనే ఉన్నాయి. కొనుక్కోవచ్చు. బట్ క్వాలిటీ ఎక్స్‌పెక్ట్ చేయకండి. జస్ట్ మనం అక్కడ ఆ ట్రిప్ వరకే యూజ్ చేసుకున్నామా, అక్కడ పడేసామా అలాగే ఉంటాయి క్వాలిటీ ఇకపోతే ఆ స్టిక్స్ వచ్చేసి ఈచ్ 25 రూపీస్ అండి. కింద నుంచి పైకెళ్ళేటప్పుడు కొనుక్కుంటే. మళ్ళీ మనం పైకెళ్ళేటప్పుడే అక్కడ నేపాలీస్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు వచ్చి తీసేసుకుంటున్నారు. ప్లీజ్ మాకివ్వండి ఆ స్టిక్స్ అని. ఎందుకంటే మనం ఆల్రెడీ యూజ్ చేసిన తర్వాత కింద మొత్తం ఆ వెదురు బొంగు కర్ర మొత్తం పాడైపోతుంది. కాబట్టి ఆ కింద పాడైనంత వరకు కట్ చేసి మళ్ళీ వాళ్ళు ఫ్రెష్‌గా అమ్ముకుంటారు. సో, అందుకని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. మేము అలా ఇచ్చేసాము. పైనుంచి కిందికి ట్రెక్ చేసేటప్పుడేమో 50 రూపీస్ తీసుకున్నారు ఒక్కొక్క స్టిక్‌కి. నేనైతే ఎక్కలేకపోయానని చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యి దిగానండి. మొత్తం 22 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసి దిగాను. బట్ అది గూడా చాలా టఫ్‌గానే ఉందండి.
మిడిల్‌లో మనకు ఫుడ్ దొరుకుతుంది. మ్యాగీ దొరుకుతుంది. వాటర్ మిలన్, కర్బూజా, యాపిల్, పైనాపిల్ ఈ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి. ఒక ప్లేట్ 60 రూపీసో ఏమో ఉంటుంది. సాలిడ్‌గానే ఇస్తారు ఫ్రూట్స్. మ్యాగీ ప్రైస్ వచ్చి 100 రూపీస్ నుంచి 150 ఉంటుంది. గుళ్ళో ప్రసాదం అంతా ఇస్తారు. అలాగే వాటర్ బాటిల్ స్టార్టింగ్‌లో తీసుకుంటే 25 రూపీస్, 30 రూపీస్. మిడిల్‌లో 50 అలా ఉంటుంది. కేదార్‌నాథ్‌లో పైన 100 రూపీస్. 1 లీటర్ బాటిల్ వచ్చేసి 100 రూపీస్. చాలా స్లోప్ ఉంటుంది కాబట్టి షూ మాత్రం ట్రెక్కింగ్ చేయాలనుకున్న వాళ్ళు మంచివి తెచ్చుకోండి. స్లోప్ కిందికి దిగేటప్పుడు నెయిల్స్ అనేవి షూకి తగిలి నెయిల్స్‌కి ర్యాషెస్ అనేవి వస్తున్నాయి. సో, అలా రాకుండా ఏమైనా బెటర్‌గా ఉండే షూస్ ఏమైనా ఉంటే అవి ట్రై చేయండి. ఇంకా ఈ గోడ వచ్చేసి సడన్‌గా కొంతమంది ఎళ్తూ ఉంటే ఇట్లా స్లిప్ అయిపోయాయండి అవి గూడా దిగలేక. మోకాళ్ళ మీద ఇట్లా బెండ్ అయిపోతే ఒక అమ్మాయి కింద పడిపోయింది ఆ రోజు మేమక్కడ ఉన్నప్పుడు. మొత్తం హ్యాండ్ మొత్తం గీరుకుపోయింది. ఆ రాళ్ళకి మొత్తం బ్లడ్ వస్తుండే. ఇంకా అలాంటివన్నీ చూపించొద్దు అనేసి నేను మీకు అవి చూపించలేదు. అందుకే గోడ అయితే సేఫ్ కాదండి. చీప్ అండ్ బెస్ట్ కానీ సేఫ్ అయితే కాదు. ఇంకొక విషయం ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఆదమర్చి అస్సలు ఉండొద్దు. ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంటే. మనం కిందికి చూసుకుంటూ ఎవ్రీ సెకండ్ జాగ్రత్తగా స్టెప్ వేస్తేనే మనం జాగ్రత్తగా దిగుతాము. అదర్‌వైజ్ జారిపోతాం. సో, మా ట్రెక్కింగ్ అనేది ఇలా జరిగిందండి. వెళ్ళేటప్పుడైతే ఒక 8 కిలోమీటర్స్ నడిచాను. నేను రిజిస్ట్రేషన్ లేకుండా గూడా తీసుకున్నా కాబట్టి, అతను మిడిల్‌లో ఎక్కడెక్కడైతే చెక్ చేస్తారో ఆ పాయింట్స్‌లలో నన్ను దిగమని చెప్పి నడిపిచ్చాడు. అలా ఒక 1 కిలోమీటర్ మళ్ళీ లాస్ట్ కేదార్‌నాథ్‌కి 2 కిలోమీటర్స్ బిఫోరే గోడ ఆపేస్తారు. అక్కడ ఒక 2 కిలోమీటర్స్ ఓవరాల్‌గా 11 నడవాల్సొచ్చింది. రిమైనింగ్ అంతా ఈజీగా గుర్రం మీద ఎళ్ళిపోయాను. బట్ వెరీ టఫ్. అది గాకుండా ఇంకా పైన వెదర్ ఎలా ఉంది, ఏంటి అనేవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. టెంపుల్ దగ్గర తీసిన వీడియోస్ అవన్నీ కూడా యాడ్ చేసి నేను డీటెయిల్డ్‌గా మీకు అక్కడ మేము ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము, ఫుడ్ ఎలా ఉంది, ఏంటి, రూమ్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.